డాక్టర్ గారు ఇది వరకు చూసుకుంటే పక్షవాతం బ్రెయిన్ స్ట్రోక్ అనేది చాలా పెద్ద ఏజ్ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు చూస్తుంటే నడి వయసు వాళ్ళకి కూడా బ్రెయిన్ స్ట్రోక్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి రీజన్ ఏంటంటారు డాక్టర్ గారు? అదే అండి. సో మన లైఫ్ స్టైల్ చాలా మారిందండి. అంటే వెనకటి కాలంలో కార్లు లేవు, బస్సులు ఇట్లా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లేదు. ఏదున్నా ఇక్కడ వెళ్ళాలన్నా నడిచి వెళ్ళేవాళ్ళం. ఫిజికల్ యాక్టివిటీ ఉండేది. ఫస్ట్ థింగ్ ఆ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. సెడెంటరీ లైఫ్ స్టైల్ దట్ ఈస్ ద మేజర్ కల్ప్రిట్. ఇండియా ఇప్పుడు ఒబేసిటీ క్యాపిటల్ లాగా తయారవుతుంది వరల్డ్ మొత్తానికి. సో అండ్ ఇండియాలో ఇండియన్స్ సబ్ కాంటినెంట్ పీపుల్కి ఏంటంటే అబ్డామినల్ ఒబేసిటీ అంటాం. అంటే ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే కొవ్వు అనేది వాళ్ళకి చేతులలో కాళ్ళలో ఎక్కువ ఉంటుంది. మన ఇండియన్స్లో ఏంటంటే అబ్డామిన్లో ఎక్కువ పేరుకుపోతుంది. వాళ్ళు లీన్గానే ఉంటారు, చూడడానికి సన్నగా ఉంటారు, కానీ అబ్డామిన్ మాత్రం ఇట్లా లావుగా ఉంటుంది. ఆ అబ్డామినల్ ఒబేసిటీ అనేది చాలా డేంజరస్. మెటబాలిక్ అనేది ఏమవుతుందంటే అబ్డామినల్ ఒబేసిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొవ్వు తత్వం పేరుకుపోయే లక్షణాలు ఎక్కువ ఉంటాయి. సో వన్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకటే దగ్గర కూర్చోవడము, అసలు ఎక్సర్సైజ్ లేకపోవడము, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం. సెకండ్ థింగ్ హ్యాబిట్స్ అండి. ఇవాళ రేపు యంగ్ జనరేషన్లో చాలామంది చూస్తున్నాం స్మోకింగ్, ఆల్కహాల్ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ద అమౌంట్ ఆఫ్ ముందు కంటే కూడా అదొక ఫ్యాషన్ ట్రెండ్ లాగా అయిపోయింది అది. సో అరే అందరు చేస్తున్నారు కదా అనుకుంటారు, కానీ చేయించు అనుకుంటారు, కానీ దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్. స్మోకింగ్ ఎస్పెషల్లీ చాలా డేంజరస్ థింగ్ విచ్ మెయిన్ కాజ్ ఆఫ్ కల్ప్రిట్ స్ట్రోక్, యంగ్ స్ట్రోక్స్లో రావడానికి అదొక చాలా పెద్ద కారణం స్మోకింగ్ అనేది. ఏ వయసులో ఈ మధ్యన ఎక్కువగా కనిపిస్తుంది డాక్టర్ గారు? అంటే పెద్ద వయసు కాకుండా నేను చిన్న వయసుల గురించి మాట్లాడుతున్నాను. ఏ వయసు నుంచి స్ట్రోక్స్ అనేవి గమనిస్తున్నారు? ఎక్కువ మనం 30sలో ఉన్న వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. అట్లీస్ట్ 20sలో బాడీ లైఫ్ స్టైల్ అనేది కొంచెం ఉంటుంది, బట్ వన్స్ దే ఎంటర్ 30s అండ్ ఆల్ ఈ హ్యాబిట్స్ అన్నీ ఉంటే చాలా ఎక్కువగా చూస్తున్నాము. అదే కాకుండా చాలామందికి యంగ్ పీపుల్కి కూడా అపార్ట్ ఫ్రమ్ ద హ్యాబిట్స్ ఇవేంటంటే ఇందాక చెప్పాను కదా వాస్కులైటిస్ అని. సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ కారణం అయిపోయింది ఈ మధ్య. అంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్, అంటే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక స్పెసిఫిక్ రీజన్ అంటూ ఉండదు. ఏదైనా వైరస్ కారణంగా ట్రిగర్ అవ్వచ్చు, మన బాడీ తీరు బట్టి, మన జెనెటిక్ ఫ్యాక్టర్స్ బట్టి, ఈ పొల్యూషన్ బట్టి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక ట్రిగర్ చేయడానికి. ఎందుకు కారణం అని చెప్పడం లేము. కాకపోతే ఒకవేళ స్టార్ట్ అయిందనుకోండి దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు వెనక స్ట్రోక్ అంటే ఇద్దరికి బ్లడ్ థిన్నర్స్ ఇచ్చేసి ఆగేవాళ్ళం, అలా లేదు. కాజ్ ఆఫ్ స్ట్రోక్ ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు. సో ఇప్పుడు సపోజ్ వాస్కులైటిస్ ఉందనుకోండి, దాని ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. కొవ్వు పేరుకపోవడం వల్ల అథెరోస్క్లెరోటిక్ అంటాం, కొవ్వు పేరుకపోవడం, అలాంటి జబ్బులకి ట్రీట్మెంట్ వేరేలాగా ఉంటుంది. అవి ఏంటంటే బ్లడ్ థిన్నర్స్ ఎక్కువగా వాడతాం. దీంట్లో ఏంటంటే మన బాడీ మనకు అగేన్స్ట్ చేస్తుంది కాబట్టి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని తగ్గించాల్సి ఉంటుంది. సో రోగ నిరోధక శక్తి ఇమ్యూన్ సిస్టమ్ అంటాం కదా, అది మనకే అగేన్స్ట్గా ఫైట్ చేస్తుంది. సో దా ఇమ్యూన్ సిస్టమ్ తగ్గించే మందులు వాడాలి, లైక్ స్టీరాయిడ్స్ లాంటివి, అలాంటివి వాడాలి. సో ట్రీట్మెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఏ ఏజ్ గ్రూప్లో స్ట్రోక్ వచ్చినా ఫస్ట్ కారణం ఏంటి ఐడెంటిఫై చేయాలి. ఆ కారణం బట్టి ట్రీట్ చేసుకుంటేనే అవుట్కమ్ అనేది బాగుంటుంది. ఏది ఎక్కువగా కనిపిస్తుంది డాక్టర్ గారు? అంటే ఏ టైప్ ఆఫ్ పక్షవాతం ఎక్కువగా కనిపిస్తుంది? సో మెజారిటీ 70-80% మనం కొవ్వు పేరుకపోవడం కానీ ఉంటాయండి. సో చాలామంది ఇప్పుడు స్ట్రోక్ వచ్చినప్పుడు ఏంటంటే కొవ్వు పేరుకపోవడం కారణంగా ఉంటుంది. సో ఎల్డర్లీ పీపుల్ ఎక్కువగా చూస్తుంటాం. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఇమీడియట్ బ్లడ్ థిన్నర్స్ టాబ్లెట్స్ పెడతాము. అది ట్రీట్మెంట్ అనేది ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో అంటే మనం ఎక్కడ ఐడెంటిఫై చేయాలంటే 10-20% కేసెస్ని ఐడెంటిఫై చేయాలి. ఎందుకు అంటే దోస్ ఆర్ ద మేజర్ చంక్ ఆఫ్ పీపుల్ హూ ఎంత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు ఇంకా డిటోరేట్ అయిపోతారు. సో వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ టెస్ట్లు అనేటివి అవ్వాలి. సో ఎప్పుడన్నా పేషెంట్ ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ మీద ఉన్న వర్సన్ అవుతున్నారు, ఆర్ యంగ్ పేషెంట్స్ లేదు అంటే మన ఇచ్చే ట్రీట్మెంట్లకు రెస్పాండ్ కాకుండా ఇంకా స్ట్రోక్స్ ఎక్కువయ్యి వేరే అవయవాలు కూడా అఫెక్ట్ అవుతున్నాయి. అంటే లంగ్స్ అఫెక్ట్ అవుతున్నాయి, కిడ్నీలు అఫెక్ట్ అవుతున్నాయి, ఆర్ చర్మంలో మనం చేంజెస్ చూస్తున్నాము. అలాంటి వాటిలలో ఈ వాస్కులైటిస్ అనేటివి ఎక్కువగా సస్పెక్ట్ చేయాలి. సో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా వస్తుంది స్ట్రోక్ అనేది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ టీబీ అంటాము. టీబీ అనేది బాడీ మొత్తమే కదా, బ్రెయిన్ కూడా అఫెక్ట్ చేస్తుంది. బ్రెయిన్ టీబీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్ఫెక్షన్ కాజ్ ఫర్ స్ట్రోక్. కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్లు కాజ్ చేస్తాయి స్ట్రోక్స్. సో ఏదన్నా వెళ్ళి వారిసెల్లా ఇన్ఫెక్షన్ ఉంటుంది, మనం చికెన్ పాక్స్ అంటాం, అది బ్రెయిన్ రక్తనాళానికి అఫెక్ట్ అవుతే స్ట్రోక్ వస్తుంది. సో చాలా కారణాలు ఉంటాయి విచ్ విల్ అఫెక్ట్ ద బ్రెయిన్ స్ట్రోక్స్ అండ్ ఆల్. ఓకే.